చేశారు. మాల్లోకి వెళ్లే వారిని చెక్ చేసి పంపిస్తున్నారు. అటు నగర వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. రంజాన్ సీజన్లో ఐబీ హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్లోని ఐటీ కారిడార్కు ఉగ్ర ముప్పు ఉందంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. హైటెక్ సిటీతో పాటు మాదాపూర్లోని మాల్స్పై ఉగ్ర దాడులు జరగొచ్చని ఐబీ వార్నింగ్ ఇచ్చింది. ఈ హెచ్చరికలతో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. మాల్స్తో పాటు ఐటీ కారిడార్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐబీ హెచ్చరికలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. హైటెక్ సిటీలో కూడా తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానితులపైన నిఘా పెట్టారు. మాదాపూర్లోని ఇనార్బిట్ మాల్ దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మాల్లోకి వెళ్లే వారిని చెక్ చేసి పంపిస్తున్నారు. నగర వ్యాప్తంగా కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. రంజాన్ సీజన్లో ఐబీ హెచ్చరికలు జారీ చేయడం కలకలం రేపుతోంది. ఐబీ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ అంతా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసుల భద్రతకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇనార్బిట్ మాల్ దగ్గర నుంచి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారా లేదా? ఉగ్రవాద హెచ్చరికలు జరుగుతాయని చెప్పేసి ఒక సమాచారంతో ఇంటెలిజెన్స్ బ్యూరో తెలంగాణ పోలీసును కూడా అలర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఐటీ కారిడార్లో ఉన్నటువంటి అన్ని షాపింగ్ మాల్స్ను ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నట్లుగా సమాచారం తెలిసిన నేపథ్యంలో అన్ని షాపింగ్ మాల్స్ను కూడా పోలీసులు అలర్ట్ చేయడం జరిగింది. ఇండివిజువల్గా ఎవరికి వారు సెక్యూరిటీని కూడా తమ కట్టుదిట్టం చేశారని చెప్పాలి. ప్రతి వ్యక్తిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా బ్యాగులు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే లోపలికి అనుమతించే పరిస్థితి కూడా లేదనే చెప్పుకోవాలి. ఇటీవల కాలంలో ఐసిస్ అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుట్రలను కూడా తెలంగాణ పోలీసులు భగ్నం చేసిన నేపథ్యంలో ఇటు పోలీసులు కొంత అలర్ట్గా ఉన్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే కూడా మనం చూసుకున్నట్టయితే మనం ఇంగ్లాండ్లో కూడా మాంచెస్టర్లో ఒక కచేరీలో సంగీత కచేరీలో బాంబ్ బ్లాస్ట్ జరిగిన నేపథ్యంలో ఇటు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు చేయడం కొంత కలకలం సృష్టించిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా రంజాన్ మాసంలో ఇటువంటి హెచ్చరికలు కొంత భయాందోళనకు కూడా గురి చేస్తున్న నేపథ్యంలో అన్ని షాపింగ్ మాల్స్ను కూడా కొంత అలర్ట్ చేశారు. ముఖ్యంగా ఐటీ కారిడార్లో వీకెండ్స్లో మాత్రం యూజ్గా పబ్లిక్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని షాపింగ్ మాల్స్ను కూడా పోలీసులు అలర్ట్ చేశారు. ప్రతి వ్యక్తిని కూడా బ్యాగ్తో సహా అన్ని కూడా చెక్ చేసి లోపలికి పంపిస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. మరోవైపు నాట్ ఓన్లీ సైబరాబాద్తో పాటు అటు హైదరాబాద్లో ఉన్న అన్ని షాపింగ్ మాల్స్ను కూడా పోలీసులు ఇప్పటికే అలర్ట్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రతి వ్యక్తిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతనే లోపలికి పంపించాలని చెప్పేసి కూడా పోలీసులు ఇప్పటికే తమ ఏదైతే సెక్యూరిటీ సిబ్బంది ఉంటుందో వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు అన్ని షాపింగ్ మాల్స్లో మరి కాసేపట్లో పోలీసులు బాంబ్ స్క్వాడ్ అదేవిధంగా డాగ్ స్క్వాడ్తో కూడా లోపల ఉన్న అన్ని షాపింగ్ మాల్స్ను కూడా తనిఖీలు చేయనున్నారు. రైట్ నరేష్. హైదరాబాద్లోని ఐటీ కారిడార్కు ఉగ్ర ముప్పు ఉందంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. హైటెక్ సిటీతో పాటు మాదాపూర్లోని పలు మాల్స్పై ఉగ్రదాడులు జరగొచ్చని ఐబీ వార్నింగ్ ఇచ్చింది. ఈ హెచ్చరికలతో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. మాల్స్తో పాటు ఐటీ కారిడార్ దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక్కడికి పోతారట